ఒంటిమిట్టలో పిలిచిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయంలో ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య మిథున్ లగ్నంలో పాంచారాత్ర అగమ శాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణ భట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఉత్సవాలలో ముఖ్యంగా ఏప్రిల్ 20వ తేదీ హనుమంతు సేవ, 22వ తేదీ కళ్యాణోత్సవం, 23వ తేదీ రథోత్సవం, ఏప్రిల్ 25వ తేదీ సీతారాములకు చక్ర స్నానం జరుగుతాయని తెలిపారు. కంకణ భట్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట నిర్వహించి ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రామాలయం భక్తులతో కిటకిటలాడింది. గంటకు
ఎవరు